చేద్దామండి. పలుమార్లు విన్నటువంటి ఒక వాక్యం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 147వ కీర్తన 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ బైబిల్ తీయండి. 147:3 గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమను తండ్రి, మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కాల సమయంలో పాద సన్నిధానంలో చేయమయ్యా. తెలిసిన ఉపవాస ప్రార్థన కోర్టులో ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. మీ మాట శ్రేష్టమైనటువంటిది, నిత్య జీవపు ఓటలు కలిగింది. ఆయన నీ మాట మమ్మల్ని బలపరిచేది, నీ మాట మమ్మల్ని బ్రతికించేది. ఆయన కృత్రిమ వారిని లేవనెత్తేది. అతి మాట మేము ఎదురు చూస్తున్నామయ్యా. చెరువుల ప్రజలందరూ ఆసక్తితో మాటలు వినడానికి వచ్చారు. ఈ సమయంలో నా సొంత మాటలు చూస్తే అవి ఎవరికి వినసొంపుగా ఉండకపోవచ్చు. కనుక నన్ను మరుగుపరచండి. నా సొంత మాటలే కాక నేను మాట్లాడుతున్న ప్రతి మాటలు నజరేయుడైన యేసు కనబడినట్లుగా, క్రీస్తుని మహిమపరచినట్లుగా, మీరు మాత్రమే ఈ సమయంలో ఘనత పొందినట్లుగా నన్ను బలపరిచి మరుగుపరిచి నా ద్వారా మీరు మాట్లాడి నాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును వారి రూపంలో అందించి మీ కృపలో పాల్పరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వారిని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుత్వమైన సహోదరు సహోదరులారా, మరొక పర్యాయం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయము పద్ధతి కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఉదయకాలపు ఆరాధనకి రాజుగాంధీ నగర్ వెళ్ళి వచ్చాను. ప్రతి వారం ఈ వేసవికాలం అయిపోయే వరకు కూడా ఇదే సమయాన్ని మనం పాటించుదాం. వాక్యాన్ని వినాలి, అడిగినప్పుడు చెప్పాలి. విన్న వాక్యం మీ హృదయంలో స్థిరపరచుకోవాలి. ప్రార్థన చేసే సమయాల్లో ఇళ్ళ దగ్గర కానీ మందిరంలో కానీ ఎక్కడైనా వాక్యం మీ హృదయాలను ఎక్కడ తాకింది, ఏ మాట ద్వారా దేవుడు నిన్ను దర్శించాడో అది ప్రార్థనలో ఉండాలి. వాక్యానుసారమైన ప్రార్థన అయి ఉండాలి. అలాగా మీరు వాక్యములు విన్నప్పుడు దాన్ని మననం చేయడం, మళ్ళా జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థనలో, అప్పుడు వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. వాక్యానుసారంగా జీవిస్తావు. చాలా మంది వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రసంగికులు కూడా బోధిస్తున్నారు, దాన్ని మర్చిపోతున్నారు. వినే వాళ్ళు వింటున్నారు, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాక్యం అనేది ఎప్పుడూ కూడా మన హృదయంలో ఉండాలి, మన మనస్సులో ఉండాలి, మన నోట ఉండాలి, మన చేత ఉండాలి. చేతులు ఉన్నది ఎక్కడో దగ్గర పెడతాం, నోట్లో ఉన్నది అంటే పాటో ప్రార్థన మాటో ఏదో అవసరాన్ని బట్టి పాడతాం, అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తాం, అవసరాన్ని బట్టి చదువుతాం. మన మనస్సులో ఉన్నది హృదయంలో ఆశపడుతుంది. మనస్సులో ఉన్నది ఎప్పుడు మనం తొట్టిల్లకుండా చేస్తుంది. హృదయంలో ఉన్న మన వాక్యము మనం కృంగిపోకుండా దేవుడితో మనలను గతపరుస్తూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్న వాక్యానుసారంగా ఎప్పుడూ కూడా వింటున్నంతసేపు పౌలు భక్తులు అంటున్నారు, వినువారు మాత్రమే మీరే మోసపరుచుకోవాలి. చాలా మంది వాక్యములు వింటున్నట్లుగా సాగుతున్న వైపు చూస్తున్నట్లుంటారు, వింటున్నట్టుంటారు, కానీ ఆలోచనలు ఎక్కడ కూడా వెళ్ళిపోతాయి. ఏదో ఆలోచిస్తూ ఉంటారు.
అలా ఉండకూడదు. వాక్యము వినాలి, చెవులు వాక్యం మీద ఉండాలి, చూపు చెబుతున్న వారి మీద ఉండాలి. ఆ మాటలు మన మనస్సులోకి వెళ్ళి హృదయంలో దాచుకోవాలి. ఇప్పుడు చదవబడినటువంటి వాక్యము కీర్తనకారుడు 145వ కీర్తన 3వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, గుండె చదివిన వారిని ఆయన బాగు చేయవాడు. ఎవరు బాగు చేస్తారు? దేవుడు గుండె చదివిన వారిని, చదివిన గుండెను బాగు చేసే దేవుడు. అంటే దేవుడికి ఇంకేం పడలేదా? పాడైపోయిన గుండెలను బాగు చేయటమేనా? గుండెలు అంటే గుండె రిపేర్ ఎవరు చేయాలి? అసలు గుండె రిపేర్ ఎవరు చేస్తారు? బైక్ రిపేరు మెకానిక్, కార్ రిపేరు మెకానిక్. గుండె రిపేర్ ఎవరు చేయాలా? డాక్టర్ చేయాలి. గుండె అన్న దగ్గర హృదయం అని ఉండాలి. మనకు అర్థం అవ్వడం కోసం గుండె. ఒకసారి హాస్పిటల్ వెళ్ళాను, ఒక 4-5 సంవత్సరాల క్రితం. జీజీహెచ్కి వెళ్ళి అక్కడ 19వ వార్డు ఉంటుంది, 19వ నెంబర్ వార్డు. అక్కడ హృదయ రోగులు అని రాసి పెట్టింది. హృదయ రోగులు అంటే హృదయం పాడైపోయినటువంటి వారు. హృదయం పాడైపోతే వారిని బాగు చేసేది ఎవరంట? జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో 19వ వార్డులో. ఎవరు బాగు చేస్తారు హృదయాన్ని? డాక్టర్లా? డాక్టర్లు హృదయాన్ని బాగు చేయగలరా? డాక్టర్లు బాగు చేసేది గుండెని. హృదయ రోగులు అని పెట్టారు. ఆ బోర్డు చూసిన తర్వాత చాలా వాక్య అనుభవం వచ్చింది నాకు. హృదయాన్ని బాగు చేసేది డాక్టర్లు కాదు, హృదయాన్ని బాగు చేసేది దేవుడే అని వాక్యం ఉంది కదా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మరలా ఆ బోర్డు తీసేశారు, గుండె జబ్బులు వాళ్ళు అని పెట్టారు. అది కరెక్ట్. హృదయ రోగులు ఎక్కడున్నారు? ఏ స్థలంలో ఉన్నారు? చెవిని నా హృదయమును బాగు చేసేవాడు, చెవిని నా హృదయాన్ని బాగు చేసేవాడు. లోకంలో ఎవరూ లేరు. నీ హృదయం చెదిరిపోయింది, నీ హృదయం గాయపరచబడింది. అందుకంటున్నాడు ఆయన చెదిరిన హృదయములను బాగు చేసేవాడు, వారి గాయములను కట్టివాడు. ఎవరు? ప్రపంచంలో ఎవరు లేరు. ఒక కుటుంబాన్ని తీసుకోండి, ఆ కుటుంబంలో భార్య హృదయము చెదిరిపోయింది. భర్త బాగు చేయగలరా? భర్త హృదయం చెదిరిపోయింది, చెదిరిపోయింది. చెడిపోవడం లేదు, చెదిరిపోవడమే. భార్య బాగు చేయగలరా? బాగు చేయలేడు. తల్లిదండ్రుల హృదయాలు చెదిరిపోయింది. పిల్లలు, బంధువులు ఎవరైనా బాగు చేయగలరా? బాగు చేయలేరు. కేవలం చదవిన హృదయమును, చెదిరిపోయిన హృదయములను బాగు చేసేది ఒక నజరేయుడైన యేసు మాత్రమే. దేవుని స్తోత్రం. అందుకే పాటలు ఉంది కదా, హృదయమే మంచి చెడుల నిమిత్తము పాప పుణ్య ఫలితము మనిషి దోషమునే చేయురా. హృదయమే అగాధమైనదేరా, మానవులను నమ్మితే కార్ఖానా అంటే కరిగించున్నది. ఇప్పుడు చెదిరినటువంటి నీ హృదయం ప్రభు అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు. ప్రభు మన ఆస్తి పస్తులను అడగట్లేదు, హృదయాన్ని అడుగుతున్నాడు. చెదిరిపోయిన హృదయం, చెదిరిపోయిన జీవితం, క్రిగిపోయినటువంటి బ్రతుకులు ప్రభు చేత అప్పగించాడు. ప్రభావితం నాకు బ్రతుకు లేదనుకున్నాను, ఇక నేను బ్రతకూడదనుకున్నాను, ఇక నేను ఏ స్థితిలో కుమిలిపోతున్నాను, ఇక లేవలేమో అనుకున్నాను.
నీవు ఇప్పుడు నన్ను బ్రతికించు. మనం పాటలు పడతాం కదా, గుండె చెదరిన వారిని బాగు చేయు వారని. చదివినప్పుడు బాగు చేసేవాడు, గాయపడినప్పుడు బాగు చేసేవాడు యేసయ్య మాత్రమే. మనం అర్థం చదువుతాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో రాహాబు స్త్రీ అప్పుడు వేదుల వారు వచ్చినప్పుడు వేదుల వారితో మాట్లాడుతూ ఒక స్త్రీ దేవుని బిడ్డలతో మాట్లాడుతూ అంటుంది, అయ్యా ఇదిగో మీరు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి రాగా మీ దేవుడేమి యెహోవా ఎర్ర సముద్రం మీ మధ్యలో పాయలు చేసిన విషయం, మీ దేవుడేమి యెహోవా మీకు మాంసం కావాలని పూరేలు నిరూపించాడు, మీ దేవుడేమి యెహోవా నీళ్లు కావాలంటే బండవాళ్ళని నిరూపించాడు. ఈ విషయాలన్నీ వినినప్పుడు మా జనులు, మా రాజు, మేము మా హృదయములన్నీ కూడా ఏమయ్యాక చదవండి, ఏమన్నారు? మీ వలన దేవుని పిల్లలను చూస్తే దేవుని విరోధుల గుండెలు అగరాలి. దేవుని పిల్లల్లో ఉన్న శక్తి, దేవుని పిల్లల్లో ఉన్నటువంటి దేవుని శక్తి ఇతరులు గుర్తించినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రార్థన, నీలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ జీవితాన్ని బట్టి అన్ని వేషరాజులను చూసినప్పుడు వారు భయపడాలా. నీలానే ఉండాలనుకోవాలి, నీవు ఎలా జీవిస్తున్నావో అలా ఉండాలనుకోవాలి. నేను చూసిన వారు నీ స్నేహితులను చూసి నీవనే ఆత్మీయంగా బ్రతకాలనుకోవాలి. నీ స్నేహితులను చూసి నీవనే ప్రార్థనాపరులుగా ఉండాలని కోరుకోవాలి. వారి హృదయాల్లో భయం పుట్టాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెరికో దగ్గరికి వస్తే ఇశ్రాయేలు ప్రజలను చూసి యెరికో రాజుతో సహా వారందరూ భయపడి వారి యెరికో కోట బొమ్మలను మూసివేసి ఇప్పుడు ఆమంటుంది, మీ దేవుడు యెహోవా మధ్య చేసిన కార్యములను చూడగా మా హృదయంలో మా గుండెలు చెదిరిపోయి భయము, అవి వినినప్పుడు మా గుండెలో కరిగిపోయింది. చెదిరిపోయారు, వీళ్ళు చెదిరిపోయారు, భయము చాట చెదిరిపోయారు. చాలా మంది హృదయాలు చెదిరిపోయాయి. దుష్టుడు మనల్ని ఏ విషయంలో మనం బలహీనులు చేస్తున్నాడు? సహోదరుగా నీ హృదయం ఏ విషయంలో చెదిరిపోయింది? నీ కుటుంబ పరిస్థితులను బట్టి చెదిరిపోయావా? ఎక్కడ బ్రతికింటే నేను కృంగిపోయిన స్థితిలో ఉంటాను, నేను మరణానికి సమీపిస్తున్నానని అనారోగ్యం బట్టి నీవు చెదిరిపోయావా? నీ తోటి వారు నిన్ను కించపరుస్తూ అవమానపరుస్తున్నారని అవమానంలో నువ్వు కృంగిపోయి నీవు చెదిరిపోయావా? ఏ స్థితిలో నువ్వు చెదిరిపోయావు? నీ బంధువులు ఎవరో నిన్ను ధైర్యపరచలేదు, చెదిరిన నీ హృదయాన్ని బాగు చేయలేదు, నీ స్నేహితులను చాపకాదు, నీ చుట్టూ ఉన్నప్పుడు ప్రజలు ఎవరో నేను బాగు చేయలేదు. నీ కృంగిన స్థితిలో ఉండగా నీవు లేవనెత్తలేదు.
ఎన్నో సమస్యలు దేవుడి సన్నిధానానికి వచ్చి అలసిపోయిన జీవితమా, కృంగిపోయిన బ్రతుకుల, అవమానంతో భారంతో కృంగిపోయిన బ్రతుకులు, ఏ విషయంలో నువ్వు అవమానించబడ్డావు, ఏ విషయంలో కృంగిపోయావు, ఏ విషయంలో విగ్రహాలు ఈ జీవితం వద్దనుకుంటున్నావు, ఈ మొత్తం కలిపి ప్రభు దగ్గరికి తీసుకురా. ప్రజలు మనల్ని పట్టించుకోరు, ప్రజలు మనల్ని అవమానపరుస్తారు, ప్రజలు మనల్ని కించపరుస్తారు, అవగాహన చేస్తారు. కానీ మనం బాగు చేసేవాడు ఎవరో దేవుడు. చదివిన హృదయములను బాగు చేసేవాడు, వారి గాయములను కట్టువాడు ఆయన. మన జీవితాన్ని మనం ఆయన చేతికి అప్పగించుదాం. అదే ఒక పాట, రమ్మనోచున్నాడు నిన్ను ప్రభు యేసు గాయపడిన కరము చాపి రమ్మనోచున్నాడు గాయపడిన తన కరము చాపి గాయపడిన హస్తములతో కర్మలో పిలుస్తున్నాడు ఆయన. కృతమైన నిన్ను బాగు చేయడానికి, సమస్యల్లో ఉన్న నిన్ను బయట రావడానికి ఆయనే పిలుస్తున్నాడు. చెదిరిన హృదయములు కలిగిన వారు ఎరుకో ప్రజలు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. చదవండి, చదువుమా, చదవండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని పెరిగి గుండె గల గొవ్వాయను. చాలు. పెట్టలు తెలుసా మీకు? గొవ్వ అనే పెట్ట తెలుసా? అసలు ఏ పెట్టను చూస్తున్నాం, ఏడని ఎక్కడ కనపడుతుంది అంటున్నాడు. ఎఫ్రాయిము చేయి పట్టి నడిపించాడు అంటున్నాడు. అలాంటి ఎఫ్రాయిము ఎలాంటి వాడైపోయాడంట? పిరిగి గుండె గల గోవలాగైపోయాడంట. గోవకు పిరిగి గుండె, కాకపోతే కొడితే కాకి కొడితే దెబ్బ తగిలి కింద పడిపోయి వెళ్ళిపోతాయి. కాకి గట్టిగా ఉండదు. అదే గువ్వ, అది తీగ మీద చెట్టు మీద నిలబెడితే కాన్బాల్తో కొడితే రాయి దానికి తగలాల్సిన పని లేదు, అసలు గొవ్వ తగలాల్సిన పని లేదు. ఆ గొవ్వ పక్క నుంచి రాయి వెళ్ళిపోతే అయ్యో నాకు వెళ్ళింది నేను చచ్చిపోయానని పడిపోతుంది. వెళ్ళి పట్టుకుంటాను మేము, దానికి ఎక్కడ దెబ్బ తగలడం. పిరికి గుండె గల గొవ్వ అయిపోయింది. యోసేపు కుటుంబంలో నుండి యోసేపు మీద ఉన్నటువంటి యాకోబు గారి దీవెన, ఇశ్రాయేలు గారి దీవెన, ఇశ్రాయేలు గారి మీద ఉన్నటువంటి ఇస్సాకు దీవెన, ఇస్సాకు మీద ఉన్నటువంటి అబ్రహాము గారి దీవెన, అబ్రహాము గారి మీద ఉన్న దేవుని దీవెన. చివరికి ఎఫ్రాయిము దాకా వస్తే ఎఫ్రాయిము లేవైపోయాడు, పిరికిగా గుండె గల గోవైపోయాడు. సహోదరి సహోదరులారా, ఇది పుట్టిన పరిస్థితులను బట్టి నీవు పిరికితనాన్ని కలిగి ఉంటున్నావా? నీ జీవితంలో నువ్వు పిరికితనం కలిగి ఉంటున్నావా? పిరికితనం అంటే ఏ పిరికితనం? ఏ పిరికితనం అంటే కొంతమందికి బయట విషయాలన్నిటిలో ధైర్యం. ఎంత ధైర్యం అంటే చిన్న గొడవ వచ్చిందంటే వీళ్ళే ముందు ఉంటారు. ఏదన్నా భయపడుతున్నారు, రా వాళ్ళ సంగతి తెలిద్దాం అని ముందు వెళ్తారు. అక్కడ బాగానే ఉండదు మంచి ధైర్యం. ఎన్నో విషయాలు ధైర్యంగా ఉంటారు. దేవుడి విషయంలో మాత్రం పిరికి వారుగా ఉంటారు. పాట పాడమన్నాం అనుకో, నాకు ఎదురు నువ్వు వాడు నువ్వు బాగా అంటుంటారు, మైకి నెట్టేస్తారు. ప్రార్థన చేయండి అన్నాం అనుకో, ఒక ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది అనుకో, ముసుగు మొత్తం ముందుకు లాక్కొని ముఖం కనపడకుండా మెల్లిగా మైకి ఇచ్చి నెట్టేస్తారు. నా ప్రార్థన వెళ్తున్నట్లయితే ఎందుకు వెళ్ళి అనుకుంటా మెల్లిగా కదా అలా ఉంటారు. పిరికి వారు అనమాట. పిరికి వారు. ఎందులో పిరికి వారు? వీళ్ళు లోకంలో కాదు, లోకంలో పిరికి వారు కాదు, ఇళ్ళలోనే తప్ప ఇంకెక్కడ మనం పబ్లిక్గా ఆరాధన చేయడానికి వీల్లేదు. అలాంటి గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. రేపు ఒకవేళ
మతతత్వ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనకున్నటువంటి రిజర్వేషన్లన్నీ తీసేస్తారు. తర్వాత మరలా క్రిస్టియన్స్కి ఏ సదుపాయాలు ఉండవు. ప్రార్థన ఎలాంటి ప్రభుత్వాలు రాబోతున్నాయి, అయినా సరే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఎఫ్రాయిము పిరికి గుండె కలిగిన వాడు, గోవ లాంటి వాడు. ఇప్పుడు ఆ పిరికి గుండె కలిగిన గోవ లాంటి ఎఫ్రాయిమును దేవుడు పిలుస్తున్నాడు. రా. ప్రకటన గ్రంథం 21:7 చెప్తున్నాడు. చూడండి, ఒకవేళ నువ్వు దేవుడి విషయంలో పిరిగితనం కలిగి ఉంటే, పాల్గొనడానికి పిరిగితనం, ప్రార్థన చేయడానికి పిరిగితనం, సాక్షులు అవ్వడానికి పిరిగితనం, దేవుడి ప్రార్థనడానికి పిరిగితనంగా ఉంటే అంటున్నాడు దేవుడు, పిరికి వాడును, అవిశ్వాసులను, ఎవరు అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు కుండంలో పడిపోతారంట. ప్రభు చెబుతున్నాడు. రెండవ మరణం ఇది. పిరికివారంటే అన్నావు, నేను చెప్పాను, దెయ్యాలకు భయపడే పిరికితనం అని కాదు. పిరికివాడు అంటే ఇక్కడ భయపడతారు చూసి, కుక్కకి నక్కకి పిల్లికి, ఆ పిరికివాడు కాదు. దేవుని తరపు ధైర్యం చేయలేదు పిరికివాడు. దేవుని స్వార్థ కొరకు పని చేయలేదు పిరికివాడు. అలాంటి పిరికి వారందరూ మండే అగ్నిగుండంలో పడతారు. ఇది రెండవ మరణం. నువ్వే పిరికితనంగా ఉన్నావు అది అంటున్నాడు. అసహ్యులు, ఏ విషయంలో అసహ్యం, ప్రజలను అసహించుకుంటున్నారు. దేవుని పేరు నిలబడలేని స్థితిలో, దేవుని పని చేయలేని స్థితిలో నీవు అసహ్యంగా ఉన్నావు. నీ జీవితం అంతా అబద్ధికులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, అవిశ్వాసులు, వీళ్ళందరూ కూడా అగ్నిగుండంలో పడిపోతారు. అందులో మొదటి వారు ఎవరో పిరికి వారు. పిరికి గుండె కలిగిన గోవలేని జీవించవద్దు. దేవుడి కొరకు చాలా ధైర్యముగా పాడడానికి, ప్రార్థన చేయడానికి, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి, దేవుడి స్వార్థ చేయడానికి ధైర్యముగా మనం దేవుడి కొరకు బ్రతకాలి. అలాగే అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథం 1:5 యెషయా గ్రంథం 1:5 నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీ నాన్న ఇద్దరు కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు. ప్రతి వాడి గుండె బలహీనము. అందరూ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి వాడి నడినెత్తి వ్యాధి కలిగిందంట. ఎవరు నడినెత్తి మీద వ్యాధి ఉంది చూడండి. ఏమన్నా ఎంటుకలను ఊడిపోయి ఉంటాయిలే కానీ వ్యాధి ఎందుకు ఉంటుంది? నడినెత్తిలో వ్యాధి. చాలా మంది అంటారు, నా మనసు బాగాలేదు అన్నప్పుడు చేయాలి పెడతావా? నా మనసు బాగలేదు. నీ మనస్సును బాగు చేసేవాడు, హృదయాన్ని బాగు చేసేవాడు ఎవరు అంటే ఆయనే నజరేయుడైన యేసు. మనస్సు పాడైపోయినా, హృదయం క్రిందిపోయినా, జీవితంలో పాడైపోయినా బాగు చేసే కార్ఖాన యేసు ప్రభువే. చూడండి, మరొక వాక్యాన్ని విన్నాం. యేసు గ్రంథంలో 36:26 దేవుడు పిలుస్తున్నాడు. సమయాల గ్రంథంలో మనం చదివితే 25-37 నా వాడైనటువంటి అతను పనికి మాలిన పని చేసి గుండె పడి చనిపోయాడు. దేవుడు వచ్చాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు యేసు గ్రంథంలో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందు ఉంచుతాను. అవునండి, ఒక్క మాట ఏమంటున్నాడు? నూతన మనసు నీకు, నూతన హృదయం ఇస్తానన్నాడు, నూతన స్వభావం కలుగు చేస్తాడు. బాగానే ఉంది.
రాతి గుండె మీలో నుండి తీసివేస్తాము అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి గుండెలైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కోసి చూడండి. ఎవరి హృదయంలో గుండె అయినా సరే గట్టిగా రాయిలా గుండె ఒక కడ ఉందేమో చూడండి. ఒకసారి రాజుని ఒక ఆయన ఒక పందిని పెంచుకున్నాడంట. దేని పెంచుకున్నాడు? మీరు ఎవరైనా పెంచుకున్నారా? మా ఇంటి చుట్టూ అయ్యే ఉంది. పందిని పెంచుకున్నాడు. తెల్లగా ఉంది పంది, చాలా తెల్లగా ఉంది. దాన్ని బాగా సంతూరు సబ్బు పెట్టి స్నానం చేయించి మీరు కొట్టుకుంటారు చూసారు, బాడీ స్ప్రేలు పుష్మని కొట్టుకొని బండి లేకుండా 6 ప్యాక్ చూపించుకుంటూ తిరుగుతారే, ఏంటి అది? అదేదో 3,00,000 ఏదో ఉంటుందిగా, అది కొట్టుకొని ఆ పందికి కూడా కొట్టుకొని చెయ్యి వేసుకొని రోడ్డు మీద తీసుకెళ్తున్నారు. మనం కూడా అంతే కదా, కుక్కలను పెంచుకుంటే మా కుక్క చూడండి లిల్లీ పప్పి రాగి అనుకుంటా దాన్ని అవసరమైతే మనం భుజాలు వేసుకుంటాం, మెడల మీద ఎక్కించుకుంటాం, జనాన్ని చూసుకుంటూ తీసుకెళ్తాం. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైనా సరే. ఈయన కూడా పంది ఇంత తెల్లగా ఉందో శుభ్రంగా ఉందో చూపిద్దామని రోడ్డు మీద తీసుకెళ్తాంటే మనలాంటి వాళ్ళంతా, సార్ భలే ఉంది సార్ మీ పంది, ఇంత తెల్లగా ఉంది సార్, బాగుంది సార్ అని చెప్పేసి ముక్కు కూడా మంచి బంగారం కమ్మి పెట్టాడట. తీసుకెళ్తా ఉంటే ఆ రోడ్డు దగ్గరికి రాగానే పిల్లలు ఇక ఎన్నే ఆ పంది ఆయన లాగుతుంది, అవతలకి అటు లాగుతుంది. ఈయనకు అర్థం కావట్లా, చేయి గట్టిగా పట్టుకున్నాడు, మరణా లాగుతుంది. ఆయన చేతులు కూడా లాక్కొని అది ముందు పెట్టేసింది. అది చాలా కోపం వచ్చింది. నేను ఇంత జాగ్రత్తగా పెంచుతుంటే ఇది ఎలాగైపోయింది ఏంటి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట. డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే, అరే ఏంట్రా దీన్ని ఎంత బాగా పెంచితే ఇది ఎలా చేస్తుంది ఏంట్రా అంటే ఆయన అన్నాడంట, దాని స్వభావమే అది అంటే. మరి ఎలా మారింది అంటే ఏ టాబ్లెట్లు కూడా మార్చలేదు, దాని గుండె మారుద్దాం అన్నాడంట. గుండె మారుద్దాం అంటే ఏ గుండె వేద్దాం అంటే గొర్రె గుండె తీసుకొచ్చి దానికి వేద్దామని మార్పిడి చేశాడు. గుండె మార్పిడి చేసి గొర్రె గుండె పందికేశాడు. తెల్లారి పందిని తీసుకెళ్తుంటే మౌనంగా వెళ్తుందండి, వెనకాల పడి వెళ్తుంది. ఇక గడ్డి దగ్గరికి వచ్చేసరికి గడ్డిలో తిరుగుతుంది. అది ఇంతకు ముందు బొమ్మ దగ్గరికి లాక్కపోయింది, రోత దగ్గరికి లాక్కపోయింది. ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే దాని గుండె మార్చేశాడు డాక్టర్. ఇప్పుడు మానవ జీవితంలో కూడా దేవుడు పిలుస్తున్నాడు, ఏమంటున్నాడంటే గుండె చెదరిన వాళ్ళని బాగు చేస్తాను. ఎలాగంటే మీరు రాతి గుండెలను తీసివేస్తాను అంటున్నాడు. ఎవరి గుండె రాయి కాదు, మాంసపు గుండె ఇచ్చాడు. కానీ రాతి గుండె అంటే దాని అర్థం ఏంటంటే కఠినాత్ముడు అని అర్థం. రాతి గుండెగా కఠినంగా ఉంటారు ఏంటి అంటారు చూసారా? కఠినాత్ముడు ఏ విషయంలో కూడా భయపడరు వీళ్ళు, ఏ విషయంలో కరిగిపోరు, కరుణ జాలి లేని వారు, పక్కవారు ఎలాంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్నా సరే వీళ్ళకి కొంచెమైనా జాలి ఉండదు, కొంచెమైనా కనికరం ఉండదు. కఠినాత్మలు వీరు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో జరిగే పరిస్థితుల్లోనే కఠినంగా ఉంటారు. మందులో వచ్చిన కఠినమే వీళ్ళకి. చిరువులో 7 మాటల గురించి మొన్న అందరూ చెప్తా ఉంటే సహోదరులు చాలా మంది ఏడుస్తున్నారు, కళ్ళం నీళ్లు పెట్టి యేసుప్రభు నా కొరకు చిరువులో ఇలా చనిపోయాడు, ఆయన మెరుగుతో కొట్టబడ్డాడు, బల్యంతో గుర్చబడ్డాడు, ముందు కిరీటం పెట్టబడ్డాడు, నీ కొరకేనమ్మా, నీ కొరకే సహోదరుడు అని సాగుడు చూస్తూ ఉంటే అనేక మంది ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే ఒక సహోదరి, ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, సహోదరి పెట్టుకొని ఇదంటా ఉంది. అంటే ఏం హృదయం ఎలాంటిది? కఠినమైన హృదయం, రాతి వంటి హృదయం. ఎందుకు అంటే వాక్యం హృదయంలోనికి చేరట్లా, ఏం మనుషులు పోవట్లా. బ్రదర్స్ కూడా కాదు వారి హృదయంలోనికి బాబు వాక్యము ఎంత ప్రభు కన్నీరు కార్చి నీ కొరకు తన ప్రాణులు పెట్టారని చెప్పినా విడవగారు. చాలా మంది రాత్రులతో వాక్యం చెప్పిన ఆ వాక్యం హృదయంలోనికి చాలు.
కారణం ఏంటంటే వీళ్ళ మనసంతా నిండిపోయి ఉంటుంది. లోకమే మనసంతా నిండిపోయి ఉంటుంది. ఈ మధ్య ఏదో దేవుని పాట కూడా వచ్చింది, మనసంతా నీవే, నా మనసంతా నీవే అని ఏదో పాట, దేవుని పాట గుర్తుందమ్మా? గుండె నిండా యేసు ఉంటే కన్నీరే ముత్యాలు. ఈ పాట కాదు, ఇంకోటి ఉంది, మనసంతా నీవే మనసంతా నీవే అని. అదే పాటలో వచ్చినో ఏమో కానీ మొత్తానికి ఉంది. మనసంతా యేసు ఉంటే, నీ గుండె నిండా యేసు ఉంటే లోకం ఎందుకు ఉంటుంది నీ ముందు? నీ దృష్టి అంతా లోకం మీద ఉంది కనుక నీ గుండెల్లో ప్రభు లేదు. గుండె గుడిలో యేసు ఉంటే కన్నీరే ముత్యాలు. గుండె నిండా ఆయన ఎప్పుడు ఉండాలి? ఉన్నాడంటారా? గుండె కవాటాలు 4 ఉంటాయి. ఒకవేళ ఆ 4 పరీక్ష చేసి మైక్రోస్కోప్ వేసి ఒక దాంట్లో చూస్తే